ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చూసినప్పుడు చాలా వికారంగా ఉన్నాడు. ఆయన ఎముకలు లెక్క పెట్టొచ్చు అని కీర్తన 22 చెప్తా ఉంది. ఆయనకి మర్యాద లేకుండా ఆయన లోపల వస్త్రాన్ని బయట వస్త్రాన్ని తీసేశారని ఉదయకాలం చూశాం. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. గేలి చేస్తూ ఉంటున్నారు, ఏలన పాలు చేస్తూ ఉంటున్నారు, వీపు చూపిస్తూ ఉంటున్నారు. ఆయన దిగిరా అని చెప్పి ఆయనని అపహాసం పాలు చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు ఆ దయనీయ పరిస్థితిని సులువు మీద చూసినప్పుడు మనకు 2 విషయాలు కనిపించాలి. మొదటిది, మానవుడికి దేవుడు అంటే ఎంత అసహ్యమో మనకు అక్కడే అర్థమవుతుంది. సులువు మీద యేసు ఎంత వికారంగా ఉన్నాడు అది ఏమి చూపిస్తామని తెలుసా? మనిషికి దేవుడి మీద ఎంత కసి ఉంది, మనిషికి దేవుడి మీద ఎంత కోపం ఉంది, మనిషికి దేవుడి మీద ఎంత చికాకు ఉంది, మనిషికి దేవుడు అంటే ఎంత అసహ్యమో అది యేసుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. రెండో విషయం కూడా అర్థమవుతుంది. రెండో విషయం ఏంటో తెలుసా? దేవుడికి పాపం అంటే ఎంత చెడ్డ చిరాకు అర్థమవుతుంది. మనిషి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు, తండ్రి అతన్ని నలగగొట్టాడు. ఎందుకయ్యా నువ్వు నీ కుమారుడినట్లా నలిపేస్తున్నావు? ఎందుకయ్యా నీ కుమారుడినట్లా నువ్వు వదిలేస్తున్నావు? ఎందుకయ్యా నీ ప్రియ కుమారుడిని అలా కాదు అన్నట్టు వదిలిపెట్టేస్తా ఉంటున్నావు అని అంటే తండ్రి చెప్పే మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడిని, నేను పాపాన్ని తట్టుకోలేని వాడిని, పాపం ఎప్పుడన్నా ఒక ఆకారంగా దొరుకుద్దా అని ఎన్నో శతాబ్దాలు, కోటి సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. మనిషి ఎప్పుడైతే పాపము ఒక ఆకారంగా దొరుకుతుందో నాకుంటున్న కోపం, నాకుంటున్న ఉగ్రత, నాకుంటున్న కసంత నేను మనసారా తీర్చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఇదిగో సిలువ మీద పాపం ఒక ఆకారంగా నాకు కనిపిస్తూ వచ్చింది కాబట్టి నా ప్రియ కుమారుని నలగొట్టేస్తున్నా. తండ్రి తన ప్రియ కుమారుని నలగొట్టాడు. యెషయా రాస్తాడు, తన కుమారుడు అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. సిలువని చూస్తే అర్థమవుతుంది, ఆయన నీ జీవితంలో లైట్గా తీసుకోవడం, ఆయన రక్షించిన తర్వాత, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్న తర్వాత, నిన్ను కొన్న తర్వాత, హీ కెన్ నాట్ టాలరేట్ అ కేర్లెస్ లైఫ్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. వాళ్ళు ఏమి చేసినా కానీ శిక్షలు రాలేదు, వాళ్ళు ఏమి చేసినా కానీ వాళ్ళ మీదకి పెద్ద తెగుళ్ళు రాలేదు, వాళ్ళ మీదకి పెద్ద క్రమశిక్షణలు రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు వాళ్ళని విడిపిస్తూ వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు వాళ్ళని ఆ పస్కా బలి రక్తము ద్వారా, ఆ పస్కా బలి ద్వారా దేవుడు వాళ్ళని విమోచించి విడిపిస్తూ వచ్చాడో ఆ రోజు నుంచి దేవుడు స్ట్రిక్ట్గా వాళ్ళతో వివరించడం మొదలు పెడతా వచ్చాడు. ఇది నీకు నచ్చకపోయినా నా పని చెప్పడం. దేవుడు ఈజ్ వెరీ స్ట్రిక్ట్ when it comes to sin. ఎందుకు అనంటే ఈ పాపం అనేది మనకి కీడు చేస్తుంది, ఈ పాపం అనేది మనల్ని పాడు చేస్తుంది, ఈ పాపం అనేది ఈ రోజు వరకే బాగుంటుంది, ఈ పాపపు ఆనందాలు తాత్కాలికమైనవి, ఈ పాపపు ఆనందాన్ని నిత్యత్వాన్ని పాడు చేస్తాయి, ఈ పాపపు ఆనందం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ఈ పాపపు ఆనందం నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి, ఈ పాపపు ఆనందము నీ యొక్క ప్రార్థనని పాడు చేస్తాయి, ఈ పాపపు ఆనందం నీ పరిచర్యని పాడు చేస్తుంది. Are you serious about sin? శత్రువు చేస్తూ వచ్చిన రెండవది ఏంటి అని అంటే మోసాన్ని తీసుకొని వస్తూ వచ్చాడు. దీన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు స్ట్రిక్ట్గా వివరించి దీన్ని కూడా విరిచి వేస్తూ వచ్చాడు. సంఘం దీని నుంచి కూడా విడుదల పొందుతూ వచ్చింది.